జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇలాంటి క్వశ్చన్స్ కనపడితే మై డియర్ ఆనిముత్యాలు, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ షార్ట్ కట్. బుక్స్ లో కానీ లెక్చరర్స్ కానీ ఎవడు చెప్పట్లే. రీజన్ ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ గా దీన్ని లింకప్ చేయటం తెలియలే. సో లెట్ మీ గివ్ దిస్ బ్యూటిఫుల్ షార్ట్ కట్. క్వశ్చన్ షుడ్ కంటైన్ సైన్ ఉండాలి, కాస్ ఉండాలి, సేమ్ పవర్ ఉండాలి. కెన్ యు రిపీట్? సైన్ ఉండాలి, కాస్ ఉండాలి, సేమ్ పవర్ ఉండాలి. లైక్ సైన్ పవర్ 4x plus cos power 4x, sin power 6x plus cos power 6x. Earlier we did in the morning class, right? అలాంటిది ఉన్నప్పుడు no need to remember any formula. Just coefficient is there na, sum of coefficients is the answer. Sum of coefficients is the answer. I hope all of you got it. సో ఈ క్వశ్చన్ కి, ఇంత బండ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే సమ్ ఆఫ్ కోఫిషియెంట్స్ అనమాట. సో వాట్ ఆర్ ద కోఫిషియెంట్స్ యూ విల్ గెట్ హియర్? 1/4 minus 1/6. So how much you will get? 6 minus 4/24. It's 1/12. ఎంతమందికి అర్థమైంది? Have you got the logic? When you have to apply this, when you have symmetric power, same powers, right? Now look at this is JE question. This is JE question. Now next question మీరే చూసి చూడగానే చెప్పాలి. 2 minus 3 plus 1 0. ఏంద్రా ఇది పోయినట్టుంది. cos power 4 ఇది ఏముండాలి? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. 3, 6, 10, 13. అర్థం కాలే సార్? అసలు ఈ మసాలా అంతా ఎళ్ళేస్తారంటే పుట్ x0 రా పెచ్చోడా. పుట్ x0 విల్ గెట్ సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్. అర్థమైందా? x0 కూడా పెట్టడం ఎందుకని నేను డైరెక్ట్గా మీకు స్టేట్మెంట్ ఇచ్చేసా. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్. One more question. It looks like something different. బుర్ర పెడితే టిక్ పెట్టచ్చు. ఏం చేయాలో చూడు. I need to get sum of coefficients. Means each term should become 1. X should be 45. I need sum of coefficients is my question. Means each term should become 1. బైనామియల్ థియరంలో నేర్చుకున్నాం కదరా, సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఎప్పుడు ఎక్స్ 1 ఉంటే సేమ్ స్టోరీ. సో ఎక్స్ అంటే ఇది మొత్తం 1 అవ్వాలి. ఇది 1 అవ్వాలంటే ఎక్స్ π/4 అవ్వాలి. ఆ π/4 ఏడబెట్టాలి. చెప్పు. 1/√2 √2 by 1/2 4. లాస్ట్ థర్డ్ ఆప్షన్. ఎక్కడలే ఎక్కడి క్విక్గా this is such a beautiful thing. Just take all the angles equal. So this will become 3 tan square A minus all angles are equal. That's a t tan square A equilateral. Game substitute loddu. Put all angles equal, you are getting cancelled. Symmetric. Wherever you see a square plus b square plus c square minus ab minus bc minus ca equal to 0 means possible only when a equal to b equal to c. అర్థమవుతుందా? ఆల్ ఆర్ ఈక్వల్. ఇదంతా మసాలా ఆల్జీబ్రా మనకు అవసరం లేదు ఇప్పుడు. ఆల్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. దట్స్ కాల్డ్ tan a tan b tan c. దెన్ a equal to b equal to c. రైట్? ఉన్నారా? ఈ మామను చూడగానే సర్కిల్ ఆఫ్ రేడియస్ 1 యూనిట్ చాలా మసాలా చేశారు చాలా మంది చాలా బుక్స్ లో. అంత అవసరం లేదు. 7 sin square theta plus cos square theta 1 అనమాట. ఏడెవడు sin 3 theta హోల్ స్క్వేర్, వాడెవడు cos 3 theta హోల్ స్క్వేర్. ఆన్సర్ అంతా 1.
3 sin theta minus 4 sin cube theta is called sin 3 theta whole square. ఓకేనా సమాజం? చూడు చూడు సరిగ్గా చూడు, కట్ అయినట్టే ఉంటాయి కానీ కట్ అవ్వవు, కొంచెం తేడాగా ఉన్నాయి, జాగ్రత్త. సో దీన్ని tan x, ఇదేమో 1/cos బై అంటే tan x అంటే tan స్క్వేర్ x. అర్థమైందారా? మీకు రాదురా, మీకు మ్యాథ్స్ రాదురా, దీన్ని ఏం చేయాలరా? 1/cos 1/sin cos by sin ఉన్నారా? tan power 4 is 9, tan square is 3, tan x is √3 plus or minus, but he said first quadrant, so answer is 5/3. ఎక్కుతుందా? It looks like something, but I don't want to worry about it. I want to take each angle is pi/4. That's the reason I said remember the table. So చెప్పండి, pi/4 అంటే ఇది √2 అవుతుంది, ఇదేమో 1/√2. √2 plus 1/√2 whole square 2 times. మట్టి బుర్రలకి ఇది కూడా అర్థం కావట్లే. రెండు సేమ్ అమ్మా, k plus 2 అమ్మా. సింప్లిఫై చేయటం వస్తుందా? అది కూడా రాదా? 2 plus 1 9/2 2 gone is k 7. మీరు సింప్లిఫై చేసేలోపు నేను ఆన్సర్ పెడతా. ఎల్సిఎం 2 plus 1 3 square 9/2 2 gone 9 k is 7. దాన్ని చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. No exam today. Revise for tomorrow's part test. దాన్ని చూస్తే ఏదో చేయాలని ఉంది కానీ ఏం చేయలేం. దట్స్ కాల్ లైఫ్. రైట్ ఆర్ నాట్? నిజ జీవితం అలానే ఉంటుంది. ఏదో సాధించాలని ఉంటుంది, ఏం సాధించు. ఏదో పీకేద్దామని కోచింగ్లో జాయిన్ అవుతాం, ఏమీ చేయం. బట్ డైలీ భోజనం అయితే చేస్తాం. వీడిని చూడగానే పిచ్చెక్కుతుంది కాబట్టి పీకేద్దాం వీడిని అనుకున్నా. వాడిని పీకాలంటే ఎట్లా పెడితే అట్లా పీకకూడదు. ఏని 5/2 పెట్టు, అప్పుడు పోతాడు. ఒరే మామ, ఏ అంటే 90 degrees రా, cos 90 అంటే 0, sin 90 అంటే 1. ఇప్పుడు చెప్పరా కన్నా, √3/-1. యోయో come to here 3/√3 whole power minus. చాలా సింపుల్, కంగారు పడకు. ఇది మైనస్ వస్తుంది బయటికి, ఇదేమో ప్లస్ ఉంటుంది. ఇద్దరు కలిసి జంటగా వెళ్ళిపోయారు. ఆడలో అర్థమైతే సిబిఐటి అమ్మా, అసలు నీ రేంజ్ ఇలా అయిపోద్దప్పుడు. ఎవడు పడితే నీకు అసలు నెక్స్ట్ ఆప్షన్లు. అది కాకుండా సీట్ రాలేదంటే నో ఆప్షన్. ఇంటి దగ్గర వాళ్ళు రెడీగా అన్ని జాగ్రత్తలు. హే ఆన్లైన్ ఆనిముత్యాలు, దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. బేసికల్లీ చాలా మంది ఈ క్వశ్చన్ చూస్తే, నేను చూసే బుక్స్లో ఈ సొల్యూషన్ సావగొట్టేశారు. దాన్ని వెంటనే నేను ఆలోచించా, నేను కూడా వాళ్ళలాగా చేస్తే రామారావు సార్కి వాళ్ళకి డిఫరెన్స్ కనపడాలి కదా. సో ఐ జస్ట్ థింక్ చేస్తే ఈయన పీకేద్దాం అనిపించింది. పీకేయాలి అంటే మరి ఫ్రీగా పీకలేంగా. మరలా చెప్తున్నా, ఎలా పీకేస్తున్నాను చూడండి. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ లెంది. ఐ వాంట్ టు రిమూవ్ దిస్ గాయ్. వీడిని రిమూవ్ చేయాలంటే ఏని 5/2 పెడితే అయిపోతుంది, వాడే వెళ్ళిపోతాడు. అప్పుడు ఎంత మిగిలింది? √3/5/2 అంటే 1 -1 హోల్ పవర్ -3. మీరు చేసే బుల్షిట్ ఏంటో చెప్పండి. దీన్ని 1/, రాసి దాన్ని 3√3 రాసి ఎవడు అడిగినరా నిన్న అదంతా? డిడ్ ఎనీవన్ ఆస్క్ యూ టు సింప్లిఫై? డైరెక్ట్గా చేయటం రావాలి కానీ పంచాయతీ పెట్టకక్కడ. నెక్స్ట్ 3 అవుతుంది /√3 హోల్ పవర్ -3 అంటే ఇది √3 అవుతుంది. ఇది √3 హోల్ పవర్, ఇదేమో ఉల్టా, ఇది మైనస్ ఉంది ప్లస్ ఉంది. ఆన్సర్ 0. ఇప్పుడన్నా అర్థమైందా? దీని ఆన్సర్ ఎప్పుడు ఫిక్స్డ్. ఈడు ఎవడైనా ఉండని, ఇది 2 ఉంది, 2 ఉందంటే ఇది 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలి. ఇది పవర్ ఎంత అని పెట్టుకుని ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 2. వై?
That's called mama xo plus 1 by xo 2. X square. చిన్నప్పుడు చేస్తుంటారు కదా a minus b హోల్ స్క్వేర్ లో. నో సార్, కరోనా మింగేసింది. అర్థమైనా? ఇప్పుడు చెప్పు, ఇది ఎంసెట్ క్వశ్చన్. వాడు చూడు రచ్చ రంబోలా చేశాడు. పవర్ 20 యో 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 డే. ఆప్షన్ డి ఎక్కినా? భయపెట్టేస్తారా? భయపడితే నువ్వు భయపడకు, వాడిని భయపెట్టు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఇట్ లుక్స్ లైక్ సంథింగ్ బట్ బుర్ర పెడితే చాలా ఈజీ. ఈచ్ టర్మ్ 1 + 1 + 1 అవ్వాలి. ఈచ్ టర్మ్ 0 0 ఆల్ఫా బీటా అయ్యాలి. అందులో ఆన్సర్ పోతే 0 అవ్వాలి. ఈ ఆడవాళ్ళకి అర్థం కాదులే. పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తా, బెస్ట్ ఆప్షన్లు ఎతకండి సార్ అని. వద్దా? మరి చదవండి జాగ్రత్తగా. ఏం చేయలేదురా, ఈ టర్మ్ 1 అవ్వాలి మామ. 1 మరి ఫ్రీగా అవుతాయండి ఆల్ఫా, అందుకే టేబుల్ నేర్చుకుంటారా అని చెప్పా. నేను చూసా బుక్స్ లో, దీన్ని ఏం చేశారో తెలుసా? మన డిమోవయస్ స్థిరం ఉందే, మా ఆడికి పోయిండు. ఆడి బుర్ర 0 పెడితే వచ్చే కాడికి డిమోవయస్ స్థిరాలు. అసలు వాళ్ళందరూ మనకెందుకు రా, ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఉండగా. సో యూస్ దాట్. Exam syllabus is whatever this week your physics chemistry people did, that as it is, and math is full calculus. లేదని నేను గ్రూప్ లో పెట్టిస్తానులే. హే చూడరా బాయ్ బాబా, ఈ క్వశ్చన్ లో ఎక్కడ ఎక్స్ మీద డిపెండ్ లేదు. క్వశ్చన్ సరిగ్గా చదువు. ద ఆన్సర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. సో క్వశ్చన్ లో ఎక్స్ కు నాకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. నేను 0 పెట్టుకుంటా. నాకు పైలు, π/3లు పంచాయతీ. 0 ఈజ్ మై ఫేవరెట్ నెంబర్. పుట్ 0. 1 + 1/4 1/4 3/2. అర్థం కాదులే. అందుకే టేబుల్ నేర్చుకోరా. cos 60 అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 + 1/4 1/2 + 1 3/2. ఎక్కిందా అనుమతులు? ఇలాంటి షార్ట్ కట్లు బయట దొరకవరా. ఇప్పుడే ఒక పిల్లోడు వచ్చిండు పాపం, శ్రీ చైతన్యలో షార్ట్ టర్మ్కి వెళ్ళిండు అంటాడు. శ్రీ చైతన్యలో షార్ట్ టర్మ్కి వారం రోజులు ట్రై చేసిండంట, కానీ మళ్ళీ వచ్చిండు ఇక్కడికి. సో కొద్ది జాగ్రత్త, బయట దొరకట్లే. దొరికిని మీరు ఉపయోగించుకోలేదనుకో, ఇఫ్ యూ డోంట్ యూజ్ యూ విల్ లూజ్ ఇట్. సింపుల్ స్టేట్మెంట్. ఉపయోగించుకోకపోతే ఉన్నవి పోతాయి. సో జాగ్రత్త. వాడతారా షార్ట్ కట్లు? అర్థమైందా? మామ చూస్తానికి ఏదోలా ఉన్నాడు, కానీ పెద్ద ఫీల్ ఏమి అవ్వకూడదని చూసి. ఏంటంట, తీటా బదులు 0 పెట్టు. ఆన్సర్ ఈజ్ 1/1/2 2. 0 పెట్టు, ఆన్సర్ పట్టు. 1/1/2. ఆడి అయ్యా ఎంసెట్ అంటారు సార్. అన్ని ఇలా ఉంటాయా? చూడ అన్ని అలా ఉన్నాయి. అన్ని ఉన్నాయా? మరి ఎందుకు అడుగుతారు? అన్నీ ఉంటాయని పిచ్చోడ. ఇవే లేనప్పుడు ఇట్స్ గాడ్స్ క్రియేషన్, ఇది మ్యాన్స్ క్రియేషన్. గాడ్స్ క్రియేషన్ లోనే ఈక్వల్ గా అన్ని పాసిబుల్ అవ్వవు. డోంట్ ఎక్స్పెక్ట్. అది నీ మైండ్ సెట్ ప్రాబ్లం. ఏం చేయాలి? చాలా క్వశ్చన్లు దొరుకుతాయి, అవి చెయ్యి. షార్ట్ కట్లు పండగ ఉంటాయా? వాడు నీ మెథడ్స్. చలాయ్. ఏంటిది ఇది లాజిక్? 0 పెట్టు, ఆన్సర్ పట్టు. ఎప్పుడో చెప్పిన కాసు సైన్ కలిసి ఉన్నాయనుకో 0 పెట్టేసి. ఎందుకు ఒకటి పోతాడు, ఒకడేమో 1 అవుతాడు. లాజిక్ అర్థమైందా? ఇక టాను కాట్లు అవి ఉన్నాయనుకో π/4 ఈజ్ ద బెస్ట్. అసలు ఏం చేయాలో అర్థం కాలేదా? బండగా చేయాలి కాబట్టి అప్పుడు π/6 π/3 జోలికో వెళ్ళు. ఎక్కిందా? కాసు సైన్ ఉంటే 0 or 90, టాను కాటు మిగతా మసాలా కనపడుతుంటే π/4. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎన్ని పెట్టినా ఒకటే ఆన్సర్ వస్తుంది. అప్పుడు టచ్ π/6 or π/3.
క్లారిటీ ఎంతమందికి వచ్చింది? సబ్స్టిట్యూషన్, దట్స్ బ్యూటిఫుల్. ఏం చేయాలి? 0 పెట్టు, ఆన్సర్ పార్ట్ కూడా. అంత ఈజీగా మీకు చెప్పరా? 0.0. కర్మ ఏంటంటే 2 వస్తున్నాయి. ఏ వచ్చింది? సి వచ్చింది. ఇప్పుడు చెప్పు. నాకు ఏమనిపిస్తుందో చెప్పనా? ఈ అంత సోది ముచ్చట ఎందుకు కానీ వీళ్ళిద్దరు ఉంటారని అయితే క్లారిటీ వచ్చు. రాలేదు అది కూడా. x0 పెడితే వీళ్ళు పోయారా? sin 0/1 అంటే 0. 0 ఏడొస్తుంది? 7 వస్తుంది, 6 వస్తుంది. ఆ మిగతా 2 పోయినాయి. అమ్మ సగం రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు లాజిక్ చెప్తా చూడు. పైన సైన్ మా ఉన్నాడు, కింద కాస్ మా ఉన్నాడు. ఈ రేషియో చూస్తే టాన్ మామే కన్ఫామ్. సరే ట్రైల్ వేస్తావా? ఇంకొక నెంబర్ పెట్టుకుంటావా? 5/6 పెట్టి చూడు. మీకు ఆనందం ఉన్నప్పుడు నేనేం చేయను? ఇప్పుడు 5/6 పెట్టి చూడు. ఇప్పుడు టేబుల్స్ రావు. జీవితం ఏం చేయండి రా మరి మీకు. అయ్యా నీ తలకాయ పెట్టినా వచ్చేది టానిక్సే. అర్థం కాకపోతే నేనేం చేయను? అసలు అర్థమైందా? ఒరే చాలా సింపుల్ రా. వీను చూడగానే మనకు రావాల్సిన ఫీలింగ్ నెంబర్ 1, ఈయన చూడగానే రావాల్సిన ఫీలింగ్ నెంబర్ 2. వీళ్ళిద్దరిలో కామన్ గా మేము బయటకు వస్తాము అని చెప్పేవాళ్ళు, మిగతా వాళ్ళు మేము పోతామని పోతారు. పోయే వాళ్ళని అస్సలు ఆపొద్దని చెప్పా. నా ఇన్స్టిట్యూట్కి వచ్చినాక ఈ ఒక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకొని, లైఫ్ కానీ వైఫ్ కానీ ఇంకెవరైనా కానీ పోతాను అంటే మాత్రం పట్టుకోకు. ప్రపంచం చాలా పెద్దది, లైఫ్ చాలా చిన్నది. పోయే వాళ్ళ కోసం ఫీల్ అవుతూ కూర్చుంటే నీ లైఫ్ పోతుంది. జేఈ మెయిన్స్ పోయింది అయితే పోనీ, జేఈ మెయిన్స్ లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరితో పని చేయించవచ్చు జాబులు ఇచ్చి. అర్థమైందా? ఇందాక ఒక పిల్లవాడు ఎవడో నాకు మెసేజ్ పెట్టిండు, రాత్రి జేఈ మెయిన్స్ కీ చూసుకుందంట ఆవిడ. ఆ కీ రాత్రి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వెళ్ళి ప్యానికి ఊరేసుకొని చచ్చిపోయిందంట ఆ పిల్ల. మరి చచ్చిపోక ఏం చేస్తారండి? మై డియర్ లవ్లీ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, లైఫ్ ఈజ్ వెరీ బిగ్ థింగ్. ఇన్ దట్ ఎ స్మాల్ పార్ట్ కాల్డ్ ఎడ్యుకేషన్. నాకు ఇంకొక మాట చెప్తారా? కెన్ యూ ప్లీజ్? లైఫ్ ఈజ్ వెరీ బిగ్ థింగ్. ఇన్ దట్ ఎ స్మాల్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్. మన దరిద్రం ఏంటంటే మన హౌలా సిస్టమ్ దాన్ని 1/4 లెవెల్కి తీసుకొచ్చింది, 7 దాకా తీసుకొచ్చింది. ఈ కొద్దిగా చూసి ఈ మొత్తం లైఫ్ని మిస్ చేసుకుంటాం. ఎక్కిందా? మోడీ మామ ఏం చదువుకొని పిఎం అయిండు? మరి నువ్వు కూడా అవ్వచ్చుగా. మ్యాటర్ అది కాదు. లైఫ్ని చదివిండి ఆయన. లైఫ్ని చదివితే లైఫ్ బ్యూటిఫుల్గా తయారవుద్ది. బుక్కులు చదివితే ఒక గదిలో కూర్చొని టిక్కో 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 టిక్కో. సో కొద్దిగా జాగ్రత్త. ఇప్పుడు కీ వస్తేనే ఇంత దరిద్రంగా తయారైపోతుంది, రేపు రిజల్ట్ వస్తే. కాబట్టి మై డియర్ పేరెంట్స్, ఒకవేళ ఎవరన్నా వింటుంటే దయచేసి పిల్లల్ని తొక్కలో చదువు ఒక్క యాంగిల్లో చూసి డిసైడ్ చేయకండి. వాళ్ళలో చాలా క్రియేటివిటీ ఉంటుంది. నన్ను పైన చూసిన ప్రతి ఒక్క యదవనా కొడుకు ఏమనుకున్నారంటే వీడు దేనికి పనికిరాడు అనుకున్నాడు. నేను మొత్తం సాధించుకుంటూ వచ్చిన తర్వాత ఆ యదవనా కొడుకులే నేను ఎప్పుడన్నా ఊరెళ్తే ఫస్ట్ వచ్చి పలకరించడానికి ట్రై చేస్తాను. అర్థమవుతుందా? అన్నావు అనుకో, కార్యకర్త జై జై పనికొస్తావు. నువ్వు దానికే పనికొస్తావు. థింక్ చేయి, నేను చెప్పేదాన్ని ఆలోచించు. ఎవడైనా భూమి మీద నీకు ఏమీ లేనప్పుడు నేను ఎర్రిపప్పలాగానే చూస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి నువ్వు సాధించుకుంటూ వెళ్ళిపో.
ఎక్కరించిన ప్రతి ఒక్కడు ఎర్రి పప్పలాగా మన వెనకాలే పడతాడు. అర్థమవుతుందా? కొన్ని రోజులు ఉంటాయి, తప్పదు, పెయిన్ ఉంటుంది. ఎస్పెషల్లీ పెయిన్ విల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, నాట్ ఫ్రమ్ పేరెంట్స్, నాట్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇయర్ ఆర్ వన్. బయట నుండి వస్తుంది. బయట అంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, అపార్ట్మెంట్లో ఆంటీలో పని బాట లేక వాళ్ళది వాళ్ళు చూసుకోలేక ఉండే సమాజం ఉంటుంది. వాళ్ళకి పని బాట లేకుండా మిగతా వాళ్ళని గెలకటానికి ట్రై చేస్తారు. అది వాళ్ళకొక ఆనందం. అస్సలు పట్టించుకోవద్దు. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఇప్పుడు 1 by 1 రిజల్ట్ వస్తుంటుంది. వచ్చిన కాడ నుంచి వాళ్ళలో ఉన్న ఆ శాడిజం, అదో టైప్ ఆఫ్ శాడిజం బయటకు వస్తుంది. కనపడితే చాలు ముందు మన తల తెలియకుండా ఉంచుకునేలాగా తయారు చేస్తారు. అస్సలు కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. నీకు రిజల్ట్ రాకపోయినా సరే ధైర్యంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. నువ్వేం బీకావో అమ్మా, 60 సంవత్సరాలు వచ్చింది కానీ ఒక క్వశ్చన్ వేసాయి. ఇప్పుడు ఆంటీలు అందరూ ఆల్మోస్ట్ మన మమ్మీ డాడీ ఏజ్లో వాళ్ళే కదా, వచ్చి అడిగారు అనుకో, నువ్వేం బీకావంటే అయిపోయే. ఇంక లైఫ్లో ఇంకెవ్వని టచ్ చేయదు. నేనైతే అలానే అనేవాడిని. నన్ను చాలామంది వీడు వేస్ట్ గాడ్రా అనేవాళ్ళు. మనకి తెలియని ఏజ్ కదా ఫీల్ అయ్యేవాళ్ళం. వేస్ట్ గాడ్ అని, కానీ ఏంటబ్బా నన్ను వేస్ట్ గాడ్ అంటున్నారు, నేనేం చేస్తున్నా, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నా, దాన్ని వేస్ట్ అంటున్నారు ఏంటి? దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, వేస్ట్ గాడు అని నన్నే అంటున్నాడంటే వాడు నా గురించే ఆలోచిస్తున్నాడంటే వాడు ఇంకెంత వేస్ట్ అయి ఉంటాడు. నా లాజిక్ మీకు అర్థం కాదురా. ఏ అనేవాడు బి అనేవాడిని వేస్ట్ గాడు అన్నాడు. వీడు గురించి, వీడు వాల్యుబుల్ టైము, ఎనర్జీ, ఫోకస్ అన్ని పెట్టి వీని వేస్ట్ గాడు అంటున్నాడంటే ఈడెవడై ఉంటాడు? లాజిక్ అర్థమైందా? వాడంటే నువ్వు ఫీల్ అవ్వాలరా నీ పిచ్చ. కాకపోతే కొంతమంది పని కట్టుకోనల్లా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు, డబ్బులు కూడా ఖర్చు పెట్టి. కాబట్టి అలాంటి వీధి కుక్కల గురించి పట్టించుకో. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాం మై డియర్ పేరెంట్స్. దయచేసి రేపు ఈవెన్ ఎంసెట్ పోయినా సరే డోంట్ వరీ ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించు. అర్థమైందా? లైఫ్ అన్నాక కొన్నిసార్లు పోతుంటాయి. నేను చెప్పాను కదా, మీకు చాలాసార్లు చెప్పా, లైఫ్ అన్నాక కొన్నిసార్లు పోతూ ఉంటాయి, కొన్నిసార్లు పోతుంటాయి. అస్సలు స్ట్రెస్ తీసుకోవద్దు. సరే, మీకు అర్థమైందా? సరేలే, పాపం వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి. రైట్, జాగ్రత్త. ఇది ఒక్కడైతే గుర్తుపెట్టుకో. దీనికి స్టేట్మెంట్కి నా స్టూడెంట్ కొన్ని రోజుల క్రితం ఒక మెసేజ్ పంపించిండు. వాడు యూకేలో ఎక్కడ పెద్ద జాబ్ చేస్తున్నాడని చెప్పా. వాళ్ళకి కూడా క్లాసులు ఇలానే చెప్తుంటూ వాడు ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ఒక పెద్ద మెసేజ్ పెట్టిండు ఆఫ్టర్ 13 years తర్వాత. అది వాట్సాప్లో ఉంది, ఒకసారి నేను చూపిస్తాను మీకు. వాడు ఏం చెప్పిండంటే, సార్ మీరు ఇదే చెప్తుండాలి సార్, ఐఐటి అప్పుడు కూడా ఇదే సేమ్ స్టోరీ. వాడికి జేఈ రాలే పాపం. వాడికి జేఈ రాలే. చాలా వాళ్ళ పేరెంట్స్ ఏమో చాలా జేఈ రిజల్ట్ వచ్చిందో అది చూపిస్తానులే, అది బెటర్. అప్పుడు పేరెంట్స్ కూడా కళ్ళు తెరుచుకుంటాయి. వాడి శాలరీ ఇప్పుడు ఆల్మోస్ట్ 83 lakh per annum, వర్కింగ్ ఫర్ కెనడాలో ఒక బిగ్ బ్యాంక్కి ఒక జోనల్ హెడ్ లాగా. కెనడాలో, మనూరులో కాదు, కెనడాలో జోనల్ హెడ్. సో వండర్ఫుల్ థింగ్. ఐ విల్ షో దాట్ పాయింట్. వాట్ ఐ సెడ్ ఈస్, లైఫ్ చాలా పెద్దది, ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. డోంట్ వేస్ట్ లైఫ్ బికాస్ ఆఫ్ బుల్షిట్ ఎడ్యుకేషన్. అర్థమైంది అనుకుంటా. ధీరుభాయ్ అంబానీ 10th class మధ్యలో ఆపేసి పెట్రోల్ పట్టడం మొదలుపెట్టిండు, పని నేర్చుకోవడం మొదలుపెట్టిండు, లైఫ్ను స్టడీ చేయడం మొదలుపెట్టిండు. దేశానికి ఇవాళ దిశానిర్దేశమైంది. ధీరుభాయ్ అంబానీ అంటే ఎవరో తెలుసా? ఈ రిలయన్స్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేసిన ఒక కదా ఆయనే. కువైట్లో ఎక్కడో పెట్రోల్ పట్టుకునే అతను. వాళ్ళ ఫాదర్ మన పేరెంట్స్ లాగానే కానిస్టేబుల్, దట్స్ ఇట్. చిన్న జాబ్ కదా కానిస్టేబుల్ అంటే.
సో గొప్పోళ్ళు నిజంగానే అలానే అవుతారు. కానీ వాళ్ళకి అప్పుడు అర్థం అవ్వాలి ఏమని, ఎడ్యుకేషన్ అంటే మనం చదువుకునేది బుక్కుల్లోది కాదు, ఎడ్యుకేషన్ అంటే రియల్ లైఫ్. రియల్ లైఫ్. సో జాగ్రత్త. షలైమువా, అసలు ఈ మ్యాటర్ అర్థమైందా? ఇంత పంచాయతీ ఎందుకు వచ్చిందంటే మీకు సబ్స్టిట్యూషన్ చేయడం రావట్లేదు. అప్పుడే ఇంటి దగ్గర ఆంటీలు మొదలు పెట్టారంట ఐపీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని. కాదురా బాబా, ఏపీ వాళ్ళకి వచ్చినట్టు ఉన్నాయి, ఇంకా తెలంగాణ వాళ్ళకి రాలేదనుకుంటా. అప్పుడు అంకుల్కి కంప్లైంట్ ఇవ్వండి. అంకుల్ కూడా అడుగుతాడా? ఇక వాళ్ళ ఇంట్లో భలే ఉంటుంది లైఫ్. వాళ్ళకి ఒక పిల్లోడు పాప ఉంటే వాడి నరకమే. హే ఆనిముత్యాలు, లుక్ హియర్. -4. అమ్మా మా చూడరా, a very tough question, but let me make it dead easy. We people know this thing called cos n pi is -1 when n is odd. Am I right? +1 when n is even. So when I put n1 ra, cos pi entra mama? -1. So each angle is pi. Each angle is pi. అప్పుడు కదా -4 వచ్చేది. సో పై మీన్స్ వాట్ ఈస్ దిస్? π/2. cot π/2. 0 + 0 + 0 ఆన్సర్ ఇస్ 0. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఇస్ ఎగ్జామ్ క్వశ్చన్. ఇట్స్ నాట్ మై ఓన్ క్వశ్చన్. టేక్ ఇట్ అవుట్. అర్థమైనట్టునా? ఇలాంటివి మన దగ్గర ఒక 128 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని చాప్టర్స్ కలిపి. ఈ వెపన్స్ రెడీగా పెట్టుకొని వెళ్తే 13 క్వశ్చన్స్లో 9 మన పాకెట్లోకి వచ్చేస్తాయి. మిగతాయి మెథడ్లు చేయాలి, అన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పానా? అన్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఏమవుతుందంటే నేను చెప్పే ఈ షార్ట్ కట్కి కూడా వాల్యూ ఉండదు. అర్థమవుతుందా? అన్ని ఈక్వల్గా ఉండవు, అన్ని షార్ట్ కట్లు ఉండవు, తప్పది. అట్లీస్ట్ ఓ 30 to 40% షార్ట్ కట్లు చేసామని మనం చాలా నేర్చుకున్నట్టు. ఎందుకంటే చాలా ఎడ్జ్లో ఉంటాం. ఇదే క్వశ్చన్కి బండగా చేస్తారు ప్రజలు. మనం దాన్ని స్మార్ట్గా చేస్తే వాళ్ళకన్నా ముందు ఉంటాం మనం. అర్థమైనట్టు ఈ క్వశ్చన్కి? అర్థమైంది అసలు? ఒకవేళ కన్నా ఇక్కడే 4 ఉంటే ఏం తీసుకోవాలరా నాన్న? తీటో 0 రా నీ తొలకాయ. తీట ఎంత తీసుకోవాలి? 0. అందుకే టేబుల్స్ ఒకసారి ఆడవండి. టేబుల్స్ చూసారు అసలు? తలలు ఊపుతూ ఉన్నారు. జాగ్రత్తగా బుర్రలోకి వెళ్ళాలి. వెళ్దాం మరి. ఇప్పుడు వాల్యూ గుర్తుకు రావాలి. ఇంకా అయిపోయింది. మరి మధ్యలో బ్రేక్లు వేయాలి అప్పుడప్పుడు. అన్ని సబ్స్టిట్యూషన్లు వెళ్ళిపోతే మనం టేబుల్స్ కూడా మర్చిపోతాం. ఇది ఒక టేబుల్, మీకు తెలుసా ఎవరి టేబుల్ అది? చెప్పనా? కాస్ ఏ కాస్ బి, ఇది ఒక ఫార్ములా. ఏందమ్మా అన్నారు? హాఫ్ కాస్ ఆఫ్ సమ్ ప్లస్ కాస్ ఆఫ్, తెలీదా? తెలుసుకో. ఇప్పుడు పోయేదేముంది? అరే సైన్ ఉందనుకోరా, ఆఫ్ ఫస్ట్ అది రాయాలి, మైనస్. అర్థమైందా? రాయి పక్కన, రాసుకో పక్కన. ఇప్పుడు మన దగ్గర ఇది ఉందిరా మామ. ఏ ఎంత? 48. బి ఎంత? 12. పెట్టి ఇక్కడ ఆఫ్ కాస్ 60 1/2. నో కాస్ 36 మనకు తెలియదు. కాస్ 36 రా పొద్దున్న చదవండి రా అని చెప్పేళ్ళు. ఎక్కడ ఉంటుంది చూడది. cos 36 √5 -1 or +1/4 something. How much? √5
ఇది 1/4 అయింది, ప్లస్ 1/2 √5 ప్లస్ 1/4 ఇది చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేస్తారా? √5 ప్లస్ 3/8. క్విక్ రాసుకోండి. ఆ క్వశ్చన్ రాయండి. మంచి క్వశ్చన్ అది. మీరు ఎవరు చేయట్లా, అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఎగ్జామ్ పేపర్ చేసి చూసి వస్తారు. ఏం చేయరాడ. ఇక్కడ పెట్టండి, ఇక్కడ ప్రాక్టీస్ పెట్టండి. అయిపోయిందా? నెక్స్ట్ ముందు ఈ 2 ఫార్ములాలు టేబుల్ బుక్లో ఉన్నాయి. మళ్ళీ నేను రాయటం నాకు టైం వేస్ట్. sin 18 cos 18 sin 36 అన్ని మన బుక్లో ఇచ్చాను నీట్గా. అది ఒకసారి మెమరైజ్ చేయండి. నెక్స్ట్ దానికి వెళ్దాం. షార్ట్ కట్ చెప్పనా? అరే మామూలు మెథడ్ చెప్పనా? మెథడ్ చెప్తా చూడు. ఒక్క నిమిషంరా. కాంపోనెంటో డివిడెండో తెలీదా? మర్చిపోయారా? a ప్లస్ బి బై ఏ మైనస్ బి సి ప్లస్ డి బై చేయండి. మరి త్వరగా తీసుకురండి. దీని అటు తీసుకెళ్ళి కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేసి ఇందా మనం నేర్చుకున్నాం కదా, కాస్ ఏ ప్లస్ కాస్ బి 2 కాస్ ఏ. చేయండి త్వరగా. నీ షార్ట్ కట్లు చెప్తే ప్రతి చోట షార్ట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మెథడ్ చెప్తాను, రాయండి. త్వరగా చేసి చెప్పాలి. వచ్చిందా? కాంపోనెంట్ డివిడెండ్ రా ఐపీ. ఫైవ్ మినిట్స్ అన్నారని చెప్పు. వస్తున్నా త్వరగా. ఈజ్ కాల్డ్ హోమ్ మినిస్టర్. యా, ఆడవాళ్ళకి అదృష్టం. హోమ్ మొత్తాన్ని మీరే మినిస్టర్లు. అన్నా మీరు చేసే మాత్రకి నాకు షంటింగ్లు పడతాయి కానీ రండి. దీన్ని చూస్తే ఏదో చేయాలనిపిస్తుంది కానీ మీరు మెథడ్లో చేయగలుగుతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఒరిజినల్ బుక్ మెథడ్ ఏందమ్మా? బుక్ మెథడ్ చెప్పి షార్ట్ కట్ చెప్తా చూడు. ఏ బై బి ఈక్వల్ టు సి బై డి, ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్. దాన్ని అటు తీసుకెళ్ళి కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2 బై కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 is equal to minus cos θ3/4. ఇప్పుడు కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేయాలి. అప్లై చేసినాక కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి 2 కాస్ ఏ కాస్ బి కింద 2 సైన్ ఏ సైన్ బి కాటుల్లో వస్తుంది. ఇది టానుల్లో వస్తుంది. తీసుకెళ్ళిపోతే -1 మిగిలిపోతుంది. అర్థమైందా? 2 కాస్ ఏ కాస్ బి అది మీన్స్ 2 కాస్ θ1 కాస్ θ2 2 సైన్ θ1 సైన్ θ2 2 గాన్ కాట్ θ1 కాట్ θ2 అటువైపు మైనస్ tan θ1 tan θ3 tan θ4 దాన్ని తెస్తే మొత్తం కాట్లో ఆన్సర్ -1.
ఇది ఒరిజినల్ గా బుక్ మెథడ్. ఇప్పుడు నా మెథడ్ చెప్తారండి. ఇది ఆయన కూడా పాపం అదే చేసింది. ఎవరు చేసినా కాంపోనెంట్ డివిడెండే చేయాలి. అది ఒరిజినల్ బుక్ మెథడ్. నా మెథడ్ చెప్తా చూడు. నేనేమనుకుంటున్నానంటే ఇది 0 రావాలి. రైట్, ఐ వాంట్ గెట్ దిస్ 0, ఐ వాంట్ మేక్ దిస్ గై 0, దట్ గై 0. కానీ డినామినేటర్ సంథింగ్ ఉన్నప్పుడు 0 చేయటం డేంజరస్ థింగ్. వై? బికాస్ ఇట్ విల్ బికమ్ ఇన్ఫినిట్. సో కాబట్టి నేనేం చేస్తున్నా అంటే డినామినేటర్ 0 అవ్వటానికి ట్రై చేస్తున్నా. కాస్ 0 అంటే 1 కదా, అది 0 ఎప్పుడు అవుతుందా కన్నా? ఇప్పుడు నేను టీటాకి ఏదో ఒక వాల్యూ తీసుకుంటున్నా, సో దట్ న్యూమరేటర్ బికమ్స్ 0. సో ఏం తీసుకుంటే బెటరు? 5/4. 5/4. ఇప్పుడు ఇది వ్యాలిడ్ అయిపోయింది, ఇది 0 అయిపోయింది. ఇది చెప్పరా, ఇది 2 5/4 తీసుకుంటే కింద 0 అవుతుంది, కాస్ 90 అవుతుంది. కాబట్టి ఉల్టా తీసుకుంటాను, సో దట్ దిస్ టోటల్ వాల్యూ విల్ బికమ్ 0. ఏం తీసుకుంటున్నా? θ3 ఏమో 5/4 తీసుకుంటున్నా, θ4 ఏమో -5/4 తీసుకుంటున్నా. కాస్ 0 1, కాస్ 90 0. సో టోటల్ 0. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చెప్పరా, 3 ఏమో 5/4 ఉన్నాయి, అంటే +1 +1 +1, ఒకటేమో -5/4 ఉంది. ఆన్సర్ -1. సో మొత్తం టుగెదర్ ఈజ్ -1. ఎంతమందికి అర్థమైంది? డూ వీ నీడ్ కాంపోనెంట్ డివిడెండ్? నో.